దినము దివ్య పూజ బలికి తమ ఉద్దేశం సమర్పించిన వారు ఆలీసు జన్మదిన సందర్భంగా దేవుడు చేయబోతున్న సకల మేళ్ళ కృతజ్ఞతగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు సమర్పించేవారు గ్రేసు కుటుంబము. మానస స్వాతి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రమాదేవి దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, మాధవి అరుణులకు సంతాన వరం కొరకు మరియు కుటుంబ దైవాశీర్వాదం కొరకు బాలరాజు ఆత్మ నిర్దేశం అందుకొరకు పూజ సమర్పించేవారు చిన్నమ్మ కుటుంబము. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలా గారి మంచి ఆరోగ్యం కొరకు, పెట్రీషియా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు, ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యం కొరకు మానసిక ప్రశాంతత కొరకు, ఎం మిన్నయ్య ఆరోగ్యమ్మ, లోద్దయ్య, శౌరమ్మ, శౌరీలమ్మ, చిన్నమ్మ, జోసఫ్ బాలరాజుల ఆత్మశాంతి కొరకు, కీర్తిశేషులు తుమ్మా జానేష్ రెడ్డి, శౌరీలమ్మల కుటుంబంలో మరణించిన ఆత్మశాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి అగునట్లుగా పనిచేయ వారందరికీ దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యము, దైవ ఆశీర్వాదం కొరకు, గాదే రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు మంజుల. ఏరో ప్రశాంత్ రెడ్డి, వినీలా కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు స్లేవారెడ్డి. పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం కొరకు, పి బాబురావు, రత్నం, సాగర్, శైలజ కుటుంబం కృతజ్ఞతగా పాపశాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు, ఏర్వ ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా రుత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగం దొరుకున్నట్లును, జోసఫ్ రెడ్డి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు, వరప్రసాద్, సద్గుణ, ప్రవళిక, మాళవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు, పి రత్నం గుండె సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, కుటుంబ సభ్యుల నుండి విడుదల, మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదము. ఈ నెల జరిగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల్లో మరియు యవనస్తుల వడకంలో అనేక మంది పాల్గొని దీవింపబడినట్లుగా దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా దివ్య కారుణ్య ప్రార్థన 1000 దినములకు చేరుకుంటున్న సమయంలో ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు జరుగునట్లుగా అద్భుతములకు, స్వస్థతలకు దయచేసిన ఆశీర్వాదములకు కృతజ్ఞతగా మొత్తంగా కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేస్తున్న సిబ్బంది, ప్రార్థనా వీరులు, వారంటీర్స్, పిల్లలు, యవ్వనస్తుల పరిచర్యను ప్రభు దీవించాలని వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, బోరెడ్డి చిన్నపరెడ్డి కాళ్ళ నొప్పి నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కోసము ఆరోగ్యనాథుని పేరిట పూజ. శోభారాణి శివరెడ్డి తలంపు నెరవేరినట్లును, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు, తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, ఎం లక్ష్మణ్ మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హారూన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, సిస్టర్ శాంత ఆత్మ విశ్రాంతి కొరకు, వినోద్ షా రిపోర్టు నార్మల్గా వచ్చినట్లుగా సంపూర్ణ స్వస్థత, దైవాశీస్సుల కొరకు, షారూన్, మోసెస్, ఎం రాయప్ప, మార్షల్ వివాహం ఘనంగా దేవుని దీవెనతో జరగాలని సమర్పించేవారు హ్యారీ, మోసెస్ మరియు బ్లెండినా. తిరుమల రెడ్డి ఆరోగ్యరెడ్డి, విజయ కుటుంబమునకు దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు, ఆరోగ్య కుటుంబం దైవాశీర్వాదం కొరకు, ఆదురి ఆరోగ్యరెడ్డి, చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా వంశీ, నీలిమ వివాహం ఘనంగా దేవుని దీవెనతో జరుగునట్లు కుటుంబ దైవాశీర్వాదం కొరకు, జమ్మి మరియు రాకేష్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, దైవ ఆశీర్వాదముల కొరకు ఈ ఉద్దేశములన్నీ ప్రభు సమర్పించి దివ్య పూజా బలిలో వీరందరి కోసం ప్రార్థించుదాం. కలువరి యాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి, కలువరి యాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి,
తన రక్త మాంసం పాలు పంచరక్షణమొసగును ఈ వేళ. తన రక్త మాంసం పాలు పంచరక్షణమొసగును ఈ వేళ. స్వాగతం 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 స్వాగతం. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణమును మొలకెత్తిచునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిన్నారి బిడ్డలారా, ఈనాడు మనము ఆగమన కాలములో 4వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. రేపు మనకు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క ఆ జన్మదిన మహోత్సవం కొనియాడుతూ పోతున్నాం. మనం ఈరోజు పఠనాలన్నిటిలో మనం చూస్తున్నప్పుడు ఒక అంశం మీదే మనం ధ్యానించబోతున్నాం. ప్రత్యక్షత. యేసు యొక్క రాకడ, మెస్సీ యొక్క రాకడ గురించి మనం వింటున్నాం పఠనాలన్నిటిలో. మొదటి పఠనములు సాముయేలు 2వ గ్రంథములు రాయబడినది. అక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు రాజు దేవునికి ఒక ఆలయం నిర్మిస్తున్నారని కోరుకున్నారు. అదేవిధంగా దేవుడు దావీదునితో కలిసి ఒక ఉడంబడి చేస్తున్నారని దేవుడు కోరుకున్నారు. అన్నీ మనం చూస్తే ఇది దావీదు రాజు కోరికలు వచ్చినది కాదు. దావీదు రాజు ఇష్టానుసారంగా దేవాలయం నిర్మించాలి, దేవుని మహిమపరచాలి అని తల యొక్క తలంపు ద్వారా వచ్చినది కాదు. ఇది దేవుడు ప్రేరేపించిన పనులు. దావీదు రాజుకి దేవుడు ప్రేరేపించిన పనులు. నా కొరకు ఒక దేవాలయం నిర్మించాలి, నేను మీకు మధ్య ఒక ఉడంబడి ఉండాలి అని మనం మొదటి పఠనం చదివినప్పుడు చాలా చక్కగా స్పష్టంగా మనల్ని తెలియపరుస్తుంది. అలాగా ఈనాడు 2వ పఠన పండిత పౌలు గారు రోమీలకు రాసిన లేఖను మనం చదివినప్పుడు అక్కడ మనం తెలిసిపోయిన విషయం ఏమిటంటే, మనము పునీత పౌలు గారు అనేక శతాబ్దులుగా రహస్యంగా దాచబడిన దైవ రహస్యాన్ని ప్రజలందరికీ తెలియబరుస్తున్నాడు. ఆ దైవీక రహస్యం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఏంటిది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అంటే? ఇది యేసుక్రీస్తుని యొక్క మరణము, ఉద్ధానము, అదేవిధంగా అవరోహణము. అది మానవ జాతులకు తెలియబెరుస్తున్నారండి. పునీత పౌలు గారు తన యొక్క రోమిలకు సంఘానికి తెలియబెడుతున్నాడు. అదేవిధంగా ఈనాడు సువిశేష గ్రంథములు మనం చదివినప్పుడు చాలా గొప్ప తల్లి అయిన యేసుక్రీస్తుని తల్లి అయిన మరియమ్మ మాతకి దేవదూత గబ్రియల్ ఆ దర్శనమిచ్చి చెప్తున్న ఒక మాట చాలా గొప్పది. దర్శనమిస్తున్నారు, నీ యొక్క కుమారుని కొన్ని గర్భం ధరించి యొక్క యేసుక్రీస్తుని మీ
కనును అని చెప్తున్న ఒక మాట. అవును, నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ యొక్క దాసురాలు అని చెప్తున్నారు ఆ మరియమ్మ తల్లి. చూడండి, ఈ పఠనాలన్నిటిలో ఆ యేసుక్రీస్తు ఆ జననం గురించి, యేసుక్రీస్తు వెంటనే మన మధ్యలో మన మధ్యలోకి వస్తున్నారు అని అన్ని సూచనలు ఇస్తున్నారు. కాబట్టి సహోదరి సహోదరులరా, ఈనాడు రండి ప్రియులరా, ఈనాడు పూచిపిల్లు పాల్గొన్నదా మనం అందరము ఆ మరియమ్మ తల్లి చెప్పిన ఒక మాట, మీ చిత్తం నా జీవితంలో నిర్వహించును కాక అని మనం కూడా చెప్తాం. ప్రియులారా, ఈరోజు మనం చేసిన తప్పులకు పొరపాట్లకు క్షమాపణ అడుగుదాం. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క చిత్తం అనుసరించలేక సందర్భాలు బట్టి ఎన్నో సమయములు ఆ దేవుని యొక్క ఆ చిత్తాన్ని విరుద్ధంగా మాటం ప్రవర్తించారు. ఇవ అన్నీ గుర్తు చేసి భగవంతుడైన ఏ దేవుని నుంచి మనము క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వర ప్రసాదములతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్య వదన అవతారమును దేవదూత సందేశముల ద్వారా మేము తెలుసుకొంటిమి. అది నీ శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అది నీ ఉత్థాన మహిమలో భాగస్థులముగునట్లు మము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగముల జీవించు పరిపాలించుచు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదుని రాజ్యము కలకాలము దేవుని కనుసన్నల మనును. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద second book of Samuel, chapter 7, verses 1 to 5, 8 to 11 and 16. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. అందుకు ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్చుము.
ప్రభువు నీకు తోడయ్యుండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలచి నీ పగవారిని కడతేర్చి తిని. భూమి మీది మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారినట నెలకొల్పి తిని. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల అధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరమును నిర్మించును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఎండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్నము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమును మీరు దృఢముగా నిలిచినట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గురించి ప్రకటన అనుసరించియు గతమున యుగయుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది పరమ రహస్యము అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవర్తన రచనల ద్వారా ఆ సత్యమును ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటగాను నిత్యుండగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వజ్ఞుడు అగు దేవునికి యేసుక్రీస్తుని ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు. రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. యేసుని మాట విన్నారండే, విన్నారండే, విన్నారండే. యేసుని మాట విన్నారండే. మారును మీ హృదయం, మారును మీ హృదయం, మారును మీ హృదయం, మారును మీ హృదయం. జీవమున్న పలుకులు యేసు పలుకులు. రారే రారండి వినగరండి,
హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పుణిత లూకు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచన భాగము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. Gospel according to St. Luke, chapter 1, verses 26 to 38. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయంతలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చెయ్యబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణలారా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా, దేవదూత మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడిని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అందమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేచియును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టూవగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అందట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అందట ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకసారి మనం అందరము కలిసి దేవుని స్తుతించుదాం, మహిమపరచుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఇంట్రడక్షన్ ముందుగానే మిమ్మల్ని అందరినీ తెలియపరిచిన విషయం, మనము ఆగమన కాలములు 4వ ఆదివారంలోకి, ఆగమన కాలములు 4వ ఆదివారంలోకి, చివరి ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. మనము ఈ ఒక్కొక్క ఆదివారములు ఒక్కొక్క ధ్యానాంశం మీదే మనం ధ్యానించిపోతున్నాం, ఒక ప్రయాణం చేస్తున్నాం. ఆ యేసుక్రీస్తుని మన హృదయంలోకి స్వీకరించడానికి, ఆ మెస్సయ్య యొక్క రాకడ గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించున్నాం. ఇదొక ఆగమన కాలములు. ప్రియులారా, కొన్ని గంటల తర్వాత రేపటి రోజు మన అందరికీ చాలా తెలుసు, ఆ కుమారుడైన, ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క పుట్టినరోజు మనమందరూ ఎంతో చక్కగా లోక వ్యాప్తంగా మనం అందరము కొనియాడుతూ పోతున్నాం.
ప్రియులారా, ఈరోజు ఈ వారం మనం ధ్యానించబోతున్న విషయం ఏమిటంటే, మనందరికీ తెలుసు, సమాధానం మీతో ఉండునుగాక. ఆ దేవదూత పలికిన మాటలు లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం ఒక్కసారి చదివినప్పుడు ఆ దేవదూత చెప్పిన ఒక మాట మనం వింటున్నాం. ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం మనం. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులగు వారికి సమాధానం కలుగునుగాక. ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుని అనుసరించి జీవిస్తున్నారో వారికి దేవుడు ఏమిస్తున్నారు వీళ్ళరా? సమాధానం. చూడు, ఇది యేసుక్రీస్తు పుట్టినందుకు మనకందరకు ఆ సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనం అందరము ఆ ధ్యానించిపోతున్న విషయం సమాధానం అని. చూడండి, యేసుక్రీస్తు కొందరు ఏం తలుస్తున్నారు, కొందరు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు గురించి బాగా యూదులకు చాలా బాగా తెలుసు. మెస్సయ్య వస్తున్నారు. ఆ మెస్సయ్య వస్తున్నప్పుడు మన బాధ అన్నిటి తీర్పిస్తారు. ఎవరు? ఆ యేసుక్రీస్తు. కానీ మెస్సయ్య ఎక్కడ పుట్టాడు? పశువుల పాకులు, ఒక సాధారణమైనటువంటి ఒక పశువుల పాకులు పుట్టాడంట. చూడు, అది ఎవరైనా దేవదూత ఎవరికి ముందు తెలియపరుస్తారు? రాజులకు కాదు తెలియపరిచినది, అక్కడ ఉన్నటువంటి మహాన్నతమైన నీతిమంతులకు కాదు తెలియపరిచినది, ఒక గొర్రెల చూసుకున్న ఆ గొల్లలకు తెలియపరిచారంట దేవదూత. చూడండి, ఆ గొల్లలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు, మామూలు వంతులు. ఆ కాలములు వారు అంటే ఒక చిన్న వర్గానికి చెందిన వారు. వారంటే ఒక సాధారణమైన వర్గ మనుష్యులు. వారికి యేసుక్రీస్తుని గురించి వస్తున్నారు అని తెలుసు. ఇంకా బాగా తెలియపరుస్తున్నారని వారికి అసలు తెలియదు. కానీ ఆ దేవదూత ముందుగా ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? ఈ యొక్క గొర్రెల దగ్గరికి వచ్చి వారిని, మీకు సమాధానం కలుగును గాక, ఎందుకంటే మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, అది మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. మనం అందరూ చూడండి, మన జీవితములు మనకు ఏం కావాలా? మొట్టమొదటిగా కొంతమందికి డబ్బులు ఉండవచ్చు, జీవితములు కుటుంబములు డబ్బులు ఉన్నాయి, మనకు కావలసిన అన్నిటి ఉన్నాయి. కానీ మన జీవితంలో సమాధానం కోల్పోతే, మన జీవితంలో శాంతి కోల్పోతే ఏమీ లేదు ప్రియులారా. మనం సంపాదించిన డబ్బులు వ్యర్థమే, మనం సంపాదించిన ఎంతో ఆ వస్తువులు, ఆ భూమి అన్నీ వ్యర్థమే సమాధానం లేకపోతే. అందుకే ఈరోజు యేసుక్రీస్తు పట్టణాల్లో మనల్ని తెలియపరుస్తున్న విషయం ఏమిటండి? బిడ్డా, నేనున్నారు కదా మీకు సమాధానం ఇవ్వడానికి. నేను పుట్టినది మీ కొరకే, మీకు రక్షణ ఇవ్వడానికి నేను పుట్టినది అని చెప్తున్న మాట ఎంత గొప్పది అని తెలుసు. చూడండి, ఈరోజు సువార్త పఠనములు మనం చదివినట్లు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అక్కడ మనం చూస్తున్నాం సువార్త పఠనములు కొన్ని దేవశాస్త్రులు, థియాలజీ అంటే దేవశాస్త్రులు కొన్ని మాటలు. ఇది సన్నివేశం ఏంటిది? దేని గురించిన సన్నివేశం? గబ్రియేలు దేవదూత మరియమ్మకు దర్శనమిచ్చి మంచి దేవుని యొక్క పలుకులు పలికారంట. కొంతమంది దేవశాస్త్రం చెప్పినది ఇది ఇక్కడ 2 సన్నివేశం ఉన్నాయి. ఇది యేసుక్రీస్తుని జననం గురించి చెప్పిన మాటలు ఈ సువిశేష భాగములు. ఇంకొక వైపు చూస్తే ఇంకొక వేదశాస్త్రం చెప్తున్నది ఏమిటంటే, ఇది మరియమ్మను గురించి ఉన్నటువంటి వచనాలు. ఇది నిజంగా చెప్పాలంటే ఈ రోజు మనం చదివిన ఈ సువిశేష గ్రంథం, ఈ సువిశేష పఠన భాగం మరియమ్మ తల్లిని గురించి మనకు అందరికీ తెలుసు. ఆ మరియమ్మ, మేరీ
ఒక సాధారణమైనటువంటి కుటుంబములో నుండి వచ్చిన వారు. వారిని దేవుడు పిలిచారు. రక్షాకరణ ప్రణాళిక, ఆ రక్షాకరణ ప్రణాళిక నెరవేర్చడానికి యేసుక్రీస్తు, ఆ దేవుడు ఈ మరియమ్మని ఎన్నుకున్నాడు. ప్రియులారా, అలాగా తన యొక్క ఆ రక్ష చరిత్రములు, పాత గ్రంథములు మనం చదివినప్పుడు దేవుడు ఎంతో మందిని పిలిచాడు. అబ్రాహాముని పిలిచాడు, ఇసగాకిని పిలిచాడు, మోషేని పిలిచాడు. ఇక్కడే మనం చూస్తున్నది ఎవరిని గురించి? మరియమ్మల పిలుపు గురించి. ఆ యేసుక్రీస్తుని, ఆ దేవుని యొక్క మాటలు విన్నారా లేదా? యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క మాటలు, ఆ దేవదూత పలికిన మాటలు తన జీవితములు నిర్వహించునుగాక అని పలికిన ఒకే ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఉన్నది. మరియమ్మతో పాటు చివరి ఆ యేసుక్రీస్తు కూడా అట్లా చెప్పిన. మరణానికి ముందు ఒలివ కొండ మీదే, కొండ పైకి వెళ్ళి, ఫాదర్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్లీజ్ టేక్ అవే దిస్, బట్ ఇట్ ఈస్ నాట్ మై విల్, ఇట్ ఈస్ దై విల్ బి డన్. ప్రభు, మీకు ఇష్టమైతే నా నుంచి ఈ బాధ తీసుకోండి ప్రభు, కానీ ఇది నా ఇష్టం కాదు, ఇది నా చిత్తం కాదు, మీ చిత్తం నెరవేరునుగాక అని యేసుక్రీస్తు కూడా పలికాడు. చూడండి, మరియమ్మ తల్లి కూడా పలికిన మాట, నేను కేవలం ఒక దాసరాలు, మీ ఏం పలుకుతున్నారో అది నా జీవితంలో జరగాలి అని చెప్పిన ఒక మాట. ఒకరోజు మనం సువిశేష పఠనం చదివినప్పుడు మనకు తెలిసినది, ఒక అమ్మ చెప్పిన ఒక మాట ఉన్నది. ఏంటిది? ఎంతో మీ ఉదరము ఎంతో భాగ్యవతి, నిన్ను వహించిన ఉదరము ఎంతో భాగ్యం చెందినది అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట, నా వచన ప్రకారం జీవించిన వాళ్ళది దానికంటే గొప్పవాడు అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని యొక్క మాటలు ప్రకారం జీవించిన వ్యక్తియే ఈ మరియమ్మ తల్లి. ఈ మరియమ్మ తల్లి ఈ దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదు. మరిదెంపులు కావాలంటే చెప్పవచ్చు, నాకు ఇది చాలా కష్టమైన సంగతి, ఎందుకంటే పెళ్ళికి ముందు గర్భం చేయడం అంటే అది చాలా కష్టం, సులభం కాదు అది. అందరూ నన్ను ఏమనుకుంటున్నారు అని అలాంటి ఆలోచన వాళ్ళు మనసులు వాళ్ళు తలిచారా? లేదు. నా జీవితం యేసుక్రీస్తు ఆ దేవునికే అని విశ్వసించి, ఆ దేవుని యొక్క మాటలు విశ్వసించి జీవించిన వారే ఈ మరియమ్మ తల్లి. ప్రియులారా, ఈరోజు ఆ దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. చూడండి, ఎందుకు పిలుస్తున్నారు? ఆ దేవుని యొక్క చిత్తం మీలో నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యేసు పలుకున్న మాటలు ఆ విశ్వసించి ఆ మాటల ద్వారా జీవించడానికి, ఆ యేసుక్రీస్తు చూపించిన మార్గంలో నడిచినకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దేవుడు మనం పిలుపునసరి జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రేమడి సహోదరి సహోదరులారా, ఇలాగ మనమందరము 11వ లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చదువుదాం. నేను ముందుగానే తెలియపరిచిన ఒక వచనం అది. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహంలో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును, చూడండి, నిన్ను మోసిన గర్భమును
నీకు పాలిచ్చిన స్థానములు మీరు పాలిచిన స్థానమును ధన్యమైనవి ధన్యమైనది అని ఎలుగెత్తి పలికెను. చూడండి, అది అంగని అట్లా చెప్తున్నప్పుడు యేసు పలికినది ఏ మాట? యేసు పలికాడు, ఒక మాట పలికాడు. చెప్పండి. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులను. ఇది దేవుడు ఇచ్చిన సందేశం. ఇది ఆ రాకడ కోసం మనం వేచి చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన సందేశం ఇది. ప్రియులారా, ఈరోజు మీరు నేను మన జీవితములు ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు అనుసరించి జీవించాలి సిద్ధంగా ఉన్నామా? ఇంకొకసారి నేను చెప్తున్నాను, ఇంకొకసారి నేను ప్రశ్నిస్తున్నాను, సిద్ధంగా ఉన్నామా మీరు? పిల్లరా, చాలా కష్టాలు వహించిన ఒక వ్యక్తి మరియమ్మ తల్లి, చాలా బాధ వహించిన ఒక వ్యక్తి మరియమ్మ తల్లి. ఆ దేవుని యొక్క ఆ వాక్యం మీరు కూడా అనుసరించినప్పుడు, మీరు కూడా పాలిస్తున్నప్పుడు మీకు కూడా చాలా బాధలు, సమస్యలు వస్తాయి మీ జీవితములు. కానీ దానిని అన్నిటినీ స్వీకరించి దేవునికి నన్ను గురించి ఒక ప్రణాళిక ఉంటుంది అని విశ్వసించి మీరు ముందుకు సాగితే, మీరు ముందుకు జీవిస్తే మీరు కూడా ఆ యేసు పలికిన వచనంలాగా మీరు కూడా ధన్యులు అవుతారు. ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించుతాం. ఈ వారమంతా మనము సమాధానం అనే అంశం మీద ధ్యానించినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రభువా, నా జీవితములు, నా కుటుంబములు సమాధానం కావాలి ప్రభువా. ఆ దేవదూత పలికిన ఆ మాటలు, ఆ గొల్లలకు ఆ పలికిన ఆ శుభవచనము నా జీవితంలో కూడా ఉండాలి ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏంటిది? భూలోకములు ఉన్నటువంటి ప్రజలకు సమాధానం కలుగును కాక అని చెప్పిన దేవదూత. ఎందుకు సమాధానం? ఎందుకంటే మన మధ్యలో మన ఎడల యేసుక్రీస్తు మనకు రక్ష ఇవ్వడానికి వస్తున్నారు అని మనం విశ్వసిస్తాం. ఈరోజు దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ ప్రేమ గురించి, నాకు యేసుక్రీస్తుని యొక్క ఒక్కసారి చూడాలి అని మోహముతో జీవిస్తున్నారు. ప్రార్థన చేద్దాం వారి కొరకు. ఎంతో మంది జీవితములు సమాధానం కోల్పోయి వారి యొక్క జీవితం ఎక్కడికో వెళుతున్నారు, మనకు తెలియదు. వారి జీవితములు కూడా సమాధానం, ఆ యేసుక్రీస్తుని యొక్క శాంతి సమాధానం ఉండడానికి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు కేవలం చర్చిలో కట్టిన, ఆ గుడిలో కట్టిన పశుపాకులు కాదు పుట్టినది. మన జీవితములు, మన హృదయములు యేసుక్రీస్తు పుడతాడు. ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించుదాం. దేవుడు మనలందరినీ ఈరోజు ప్రత్యేక విధంగా ఆశీర్వదించి ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆ దేవుని యొక్క గొప్ప ఆనందం, ఆ యొక్క కరుణ, సమాధానం, శాంతి మనలందరూ మీదే ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోక పాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక.
స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదుగా అర్పించర నీకు నాదు హృదయ రాగమాలిగా జీవనాద స్వీకరించు తన్ని బోధ గీతిగా స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనొట్టుల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రభువా, పరిశుద్ధ కన్యకైన మరియమ్మ మాద గర్భమును తన ప్రభావముతో పట్టించిన పవిత్రాత్మ ఈ పీడము మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అది నీ ఆగమమును ముందుగానే తెలియచేసును. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాద అది నీ గర్భమున మోసెను. అది నీ రాకటను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అది నీ ప్రజలకు చూపెను. మా మీదే గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిగిలి ఆనందముతో నిన్ను ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నములై ఉండుట అతడు గాంచెనుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుతూ ఇష్టపూర్తిగా తము అప్పగించుకున్నప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకు దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉంటుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరించి జీవనొస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమును నిలంచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచయమని అలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాంతిని అక్కడ పినాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానముగదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై చూపి దేవుని కంటే తెలియక మరి మా మాతతోను ఆమె భర్త యోగ పండిత జోచెప్పగారితోను పుణ్యత అప్పస్తులతోను పుణ్యత అర్నాల్డ్ జాన్సన్, జోసెఫ్ నాడమన్స్ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కడల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యుండ ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము మాకు నిత్య జీవనం కలుగును గాక. ఆమేన్. యేసువా నా రక్షకా, జీవనాదా, ఎన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసేను. మహాపాపినైన నన్ను వదిలివేయకు దేవా, నా హృదిలో త్వరగా రావయ్యా. యేసువా నా రక్షకా, జీవనాదా, ఎన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసేను. మహాపాపినైన నన్ను వదిలివేయకు దేవా, నా హృదిలో త్వరగా రావయ్యా. దేవా, నా హృదిలో త్వరగా రావయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక మనవి. ఈరోజు కరెక్ట్గా 10 గంటలు రాత్రి మన యొక్క పండగ పూజ ఆరంభమవుతుంది. దివ్యవాకు కేంద్రములు మీ అందరకు ఈ దివ్యవాకు కేంద్రానికి వచ్చి ఆ దేవుని యొక్క పుట్టిన ఆ రోజు సందర్భంగా పూజ బలి ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరినీ స్వాగతం చేస్తున్నారు. ఈరోజు ఆదివారములు 10 గంటలకు ఆన్లైన్లు ఆఫ్లైన్లు పూజ బలి, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన జరుగుతాయి. తదుపరి 10 గంటలు రాత్రి 10 గంటలకి మనము ఆ క్రీస్తు జయంతి పండగ పూజ బలితో పాటు మనం ఆరంభిస్తున్నాము. మీ అందరికీ అదేవిధంగా రేపు సోమవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు
ഓഫ്ലൈനിലും ഓൺലൈനിലും కూడా పూచబిలి వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన కూడా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరము చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపరచుదాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మా శ్వాసద రక్షణకు సంకేతముగానున్న దివ్య సప్రసాదము మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయి. ఉత్సవము దగ్గరపడు కలుది. మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రుతలు కూర్చున్నాము. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీటిలో మీది కాచి కాపాడునుగాక. పూచబిలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మాందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత, ప్రోభకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత,